ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఈ రోజే ఓఎస్ఎస్ ఫర్టిలిటీని సందర్శించండి. వెల్కమ్ బ్యాక్. అటువైపు బొత్స సత్యబాబు, ఇటువైపు ఎవరు? ఎంతకు తెగడం లేదు. విశాఖ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో కూటమి ఇంకా అభ్యర్థిని ఖరారు చేయలేదు. ఇంతకు ఏం జరుగుతోంది? అధికార పార్టీ పోటీలో ఉంటుందా? ఏం జరగబోతోంది? ఉమ్మడి విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక రసవత్తరంగా మారింది. నామినేషన్ల స్వీకరణ గడువు రేపు సాయంత్రంతో ముగియనుంది. ఇప్పటికే మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ నామినేషన్ దాఖలు చేశారు. ఇంకా కూటమి అభ్యర్థిపై క్లారిటీ రాలేదు. రేసులో గండి బాబ్జీ, పీలా గోవింద్, బైరా దిలీప్ ఉన్నారని తెలుస్తోంది. వీరిలో అధినేత చంద్రబాబు ఎవరిని ఖరారు చేస్తారోనని పార్టీ వర్గాలు ఉత్కంఠగా చూస్తున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం తమదేనంటున్నారు అభ్యర్థి బొత్స సత్యనారాయణ. 838 ఓట్లలో 500కు పైగా తమకు ఉన్నాయంటున్నారు. టీడీపీ పోటీలో ఉంటుందని అనుకోవడం లేదని, పోటీ చేస్తే అది దుశ్చర్యనంటున్నారు బొత్స. టీడీపీ ఓ వ్యాపారుణ్ణి బరిలో దింపుతుందని విన్నానని, రాజకీయాలేమైనా వ్యాపారమా అంటూ ప్రశ్నించారాయన. తమకు మెజారిటీ ఉందని, గెలుపు తమదేనని బొత్స ధీమా వ్యక్తం చేశారు. వైఎస్ఆర్సీ పార్టీ అభ్యర్థిగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో, అలాగే జిల్లాలో ఉన్న పెద్దలందరూ తాలూకా సమాలోచనతో నన్ను అభ్యర్థిగా ఉండమని వారు చెప్పారు, పెద్దలందరూ చెప్పారు. ఆ మేరకు ఈరోజు నామినేషన్ దాఖలు చేయడం అయింది. ఈరోజు ఇప్పటికే బొత్స సత్యనారాయణ ప్రచారంలో దూసుకుపోతున్నారు. 5 నియోజకవర్గాల ప్రజా ప్రతినిధులతో జగన్ సమావేశమయ్యారు. రేపు, ఎల్లుండి మిగతా నియోజకవర్గాల జెడ్పీటీసీలు, ఎంపీటీసీలతో భేటీ అవుతారు. మొత్తం 838 మంది ఓటర్లకు గాను వైసీపీకి 598 మంది ఓటర్లుండగా కూటమి బలం 240కి చేరింది. దీంతో అప్రమత్తమైన వైసీపీ క్యాంప్ పాలిటిక్స్ కు తెరలేపింది. అరకు, పాడేరు నాయకులను బెంగళూరుకు తరలించింది. ఓ బృందం క్రూయిజ్ షిప్ ట్రిప్ కు సిద్ధం కాగా మిగిలిన ప్యాకేజీల్లో మైసూర్, ఊటీ, కొడైకెనాల్ ఉన్నాయని చెబుతున్నారు.